నమస్తే. ఇవాళ నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి. చూడండి, ముందుగా ఎగ్స్ని నేను ఒక గిన్నెలో తీసుకున్నాను. తర్వాత పొయ్యి మీద పెట్టేసుకొని సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు మనం ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచుకోవాలి. మీడియంలో పెట్టేసుకొని ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం ఆనియన్, టొమాటో అవి కట్ చేసుకుందాం. చూడండి, మన ఎగ్స్ మంచిగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకున్నా. అందులో కొద్దిగా ధనియాలు వేసుకొని వేపుకోవాలి. ధనియాలు వచ్చేసి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ధనియాలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక 3 వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా గసగసాలు వేసుకుంటున్నా. ఈ విధంగా వేపుకోవాలి. గసగసాలు చూడండి పాప్కార్న్ లాగా వచ్చాయి. అన్నీ అలా రావాలనేం లేదు, జస్ట్ అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఆ ధనియాలు అవి చల్లారేలోపు మనం ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత కాస్త పసుపు, కాస్త మెంతి పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత టొమాటోస్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా మంచిగా కలుపుకోవాలి. టొమాటోస్ వేసిన తర్వాత మూత పెట్టి టొమాటోస్ని మంచిగా మగ్గనిద్దాము. అంతలోపు మనం ఇవి వేయించుకున్నాం కదా, వీటిని గ్రైండ్ చేసుకుందాం. మనం వేపుకున్నాం కదా, వీటితో పాటు కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మన టొమాటోస్ మంచిగా మగ్గింటాయి. చూడండి ఇలా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, వేసుకున్నాన్ని ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పొడి అంతా ముక్కలకు మంచిగా పట్టిన తర్వాత ఇలా వాటర్ వేసుకొని ఇప్పుడు దీని అంతటిని మంచిగా మనం ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకున్నాం. ఇవి ఉడికేలోపు మనం ఎగ్స్ని ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఈ ఎగ్స్ని కొద్దిగా ఆయిల్లో వేపుకోవాలి. ఎగ్స్ని ఈ విధంగా వేపుకొని ఇక్కడ మనం మూత తీసి ఈ ఎగ్స్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి తీసుకొని దాన్ని ఇలా క్రష్ చేస్తూ ఇందులో వేసుకోవాలి. కసూరి మేతి వేసిన తర్వాత ఇదంతా మళ్ళీ ఈ ఎగ్స్కి మంచిగా పట్టిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కసూరి మేతి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పెట్టి ఇప్పుడు కాస్త సాల్ట్ తక్కువ అనిపించింది, సో మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. అంతేనండి, మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఎగ్ కర్రీ మీరు ఏ విధంగా చేస్తారో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.